మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనమండి. 25వ వచనము, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. మనకి మహిమ కలుగును గాక. మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా తెలియజేస్తుందండి. ప్రభువా నాకు సహాయము చేయము, నాకు సహాయము చేయమని పరిశుద్ధ గ్రంథములో ఉన్న బైబిల్ గ్రంథములో దేవుని యొక్క సహాయం కోరుకుంటున్నారు. ప్రియ అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఈ మాటలు వింటున్న నీవు దేవుని యొక్క సహాయం మీద ఈ 2026వ సంవత్సరం ఆధారపడి దేవుడు సహాయం కోసం ఎదురు చూస్తూ ముందుకు నడిస్తే ప్రియక చెల్లితమ్ముడా, అద్భుతమైన రీతిలో దేవుని యొక్క సహాయాన్ని నీకు అందించి దేవుని యొక్క సహాయముతో నిన్ను నడిపిస్తాడు. ఒక్క ఉదాహరణ చెప్తానండి. ఎర్ర పలపోడి తయారు చేసి ఊరూరు ఇంటింటికి గ్రామం తిరుగుతూ అమ్ముకుంటున్న వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఎలాగో తెలుసా? దేవుడి యొక్క సహాయం మీద ఆధారపడ్డాడు. కాబట్టి ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి అండి, ప్రపంచానికి తెలియజేసిన ఈ దేవుడు అండి, ఆయనే విలియం కాల్గేట్ అనే పేస్ట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందటానికి కారణం ఏందో తెలుసా? దేవుని యొక్క సహాయం మీద ఆధారపడ్డాడు. కాబట్టి ప్రపంచానికి తెలియజేసిన ఏకైక దేవుడు ఈ దేవుడు అండి. దేవుని యొక్క సహాయం మీద నువ్వు ఆధారపడు. అద్భుతమైన రీతిలో దేవుని యొక్క సహాయము నీకు అనుగ్రహించి 2026వ సంవత్సరము అద్భుతమైన రీతిలో నిన్ను నడిపిస్తాడు.